మీకు చూయిస్తాను డైలాగులు చాలా చక్కగా, అసలు ఎక్కడ నిర్మహమాటం లేకుండా. చూసారా, ఎక్స్ప్లెయిన్ చేశారా? మీకు ఎంత వస్తుంది? నెలకు 1500, సంవత్సరానికి 18,000. మీ అబ్బాయికి 15,000, ఆ పాపకి, ఈ పాపకి. ఈయన ఎవరో గుర్తుపడుతున్నారా అందరూ? మీ ఇంటి ముందు వచ్చే నీకు 15 అని చెప్పిన వ్యక్తి. అలాగే అసలు సూపర్ 6 లో ఆడబిడ్డలు ఇది చెప్పాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఒక మాట, అబద్ధం చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత గట్టిగా చెప్పారు. మీ ఇంట్లో ఆడబిడ్డనిది నేను ప్రతి ఒక్క మహిళకి ఇస్తాను, 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళు వరకు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పారు. మరి ఈ రోజుటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా దానికోసం, ఆడబిడ్డ నిధి కోసం వీళ్ళు బడ్జెట్ కేటాయించలేదు. అలాగే ఈరోజు పాపం నిజం చెప్పేటప్పటికి గొంతు రావట్లేదు బయటికి. నిజం చెప్పేటంటే గొంతు ఎందుకు తడబడుతుంది చంద్రబాబు నాయుడు గారికి? నిన్నే చంద్రబాబు నాయుడు గారు ఇది ఇవ్వాలి అని అంటే మన ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు. ఎందుకు బాగాలేదు? ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, నిధులైతే ఉంటున్నాయి, కానీ దాన్ని కేటాయించడానికి ఈ కూటమి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పారు, బాండ్లు ఇచ్చి చెప్పారు, మీ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి మీ ఇంట్లో 4,500 రూపాయలు నెలకి మీ అకౌంట్లో పడతాయన్నారు. ఏమైనా ఆ డబ్బులు? 2 సంవత్సరాలైంది. దాదాపుగా 36,000 వాళ్ళకి మీరు అప్పుగా ఉన్నారు. ఎప్పుడు తీరుస్తారు? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి. మరి మినిస్టర్గా తీసుకున్న రామానాయుడు గారు ఏమయ్యారు? ఆ రోజు మీ డైలాగే కదా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి మహిళ కూడా వింటూ వచ్చింది. ప్రతి మహిళ విని, అయ్యో ఈ కూటమి ప్రభుత్వంలో 3 ఉన్నారు, ఆ 3లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ముక్కు పట్టుకొని గుర్తు తెచ్చి ఇప్పిస్తారన్నారు కదా. ఏమైనా ఆ డబ్బులన్నీ అని అడుగుతున్నాం. మీరు దాదాపుగా మహిళల్ని మోసం చేసి ఉన్న 6 పథకాల్లో కూడా అన్ని పథకాలు 6 పథకాల్లో 4 పథకాలు మహిళలకే ఫ్రీ బస్ అన్నారు. బాగుంది, ఈ పథకం చెప్పడానికి బాగుంది, కానీ అమలు చేయడానికి మాత్రం పూర్తి స్థాయిగా దీంట్లో విఫలమయ్యారు. ఫ్రీ బస్సు మీరు చెప్పిన హామీ కరెక్ట్గా నిర్వర్తించలేదు. అలాగే దాని తర్వాత తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం 1 సంవత్సరం వేశారు. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచే స్కూల్లో మొదలు. ప్రతి తల్లి ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడలేదంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని. గతంలో 1 సంవత్సరం వేశారు, పూర్తి స్థాయిగా అది కూడా వేయలేకపోయారు. మరి చేయలేని పనులు ఎందుకు బాబు చెప్పటం? మీరు చేసి చూయించాలి, కానీ మాటలకే పరిమితం అవ్వకూడదు కదా. మీరు ప్రభుత్వం వచ్చే ముందు ఒక మాట ఉంటుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మాట ఉంటుంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోసం చేసిన మహిళల్ని చూడటం కూడా ఈరోజు మీరు చూడండి, నిన్న ప్రెస్ మీట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తల ఎత్తుకొని కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకనంటే ఆయన చేసింది తప్పు, ఆయన ఇచ్చిన హామీ ఆయన నిర్వర్తించలేదని చెప్పి ఆయనే స్పష్టంగా తెలియజేస్తున్నారు. దీంట్లో ఏదో P4 అంటారు, నాకు అర్థం కాదు. P4 మహిళల్ని ఏమైనా ఆర్థికంగా వాళ్ళని నిలదొక్కోవడానికి మీరు ఇచ్చిన హామీయా? ఆ హామీ ఎలాగా నిర్వర్తిస్తారో కూడా తెలీదా? P4లో ఏదో ఉన్న వాళ్ళంట లేని వాళ్ళకంట సమకూర్చి చేసి పెట్టాలంట. అసలు ఎక్కడైనా జరిగిద్దా? ఎక్కడైనా అలా జరిగితే మన రాష్ట్రం ఎందుకు ఈ పరిస్థితిలో ఉంటుందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే తల్లికి వందనం అయిపోయింది, ఆడబిడ్డ నిధి అయిపోయింది. ఇంకొక మోసం ఏంటో తెలుసా? 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి మరి పెన్షన్ 4,000 ఇస్తారని చెప్పారు. ఏవి 4,000? మహిళలు లేరా? అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు మహిళలుగా మీరు కన్సిడర్ చేయట్లేదా? లేకపోతే మహిళలు ఈ రాష్ట్రంలో లేరా? దాదాపుగా 96,000 వాళ్ళకి మీరు బాకీ ఉన్నారు. అంటే ఒక కుటుంబంలో ఒక మనిషికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 96,000,
ప్లస్ 36,000 మీరు చెప్తున్న ఆడబిడ్డ నిధి, అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపుగా 15,000 పూర్తి స్థాయిగా ఇస్తానని చెప్పిన డబ్బులు ఏవి ఒక మనిషిని ఆర్థికంగా నిలదొక్కోవడానికి చేయటానికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు ఏడుస్తున్నారు. వాళ్ళ ఆర్తనాదాలు నిజంగానే చాలా బాధగా ఉంది. ఎందుకనంటే బయటికి చిన్న చిన్న ఇప్పుడు దాకా బయటికి రానోళ్ళు కూడా బయటకు వచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ఏంది ఇంట్లో ఉండి ఇంట్లో ఏంటి జరగట్లేదు, వాళ్ళకి ఒక మనిషి సంపాదన జరగట్లేదు. మీరిచ్చిన అబద్ధపు హామీలతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా చేస్తానని చెప్పిన మాటలకి ఈరోజు మీరు కట్టుబడలేరు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఈ వ్యత్యాసం ఇక్కడే కనిపిస్తుంది. ఆసరా, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అలాగే భరోసా, సున్నా వడ్డీ, ఇవన్నీ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా ఎవరెవరు అర్హతగా ఉన్నారో వాళ్ళందరికీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆయన ట్రాన్స్పరెన్సీగా ఇచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడలేదు, ప్రతి ఒక్క సామాజిక వర్గంకి ఇచ్చారు. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేకపోయారే, కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయారే. మరి మీరేం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు ఇంకా ఈ ప్రభుత్వం నిజంగా చెప్తే విఫలమైన ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వం. మీరు చెప్పుకుంటున్న సూపర్ 6 అంటున్నారు చూడండి, దిస్ ఈజ్ అ టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ విచ్ ఇస్ రన్నింగ్ రైట్ నౌ. ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు వరకు మీరు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ప్రమాణ పూర్తిగా నేను ప్రజలకి అండగా ఉంటాను, ప్రజలకి ఇచ్చిన హామీకి నేను నిర్వర్తిస్తానన్నారే, ఏది ఈ ప్రమాణం? ఇవన్నీ బోగాస్ మాటలేనా? ప్రమాణం అనేది అబద్ధపు మాటలతోనేనా? ఈ రోజు ఈ ప్రభుత్వం అబద్ధపు మాటలతోనే నడుస్తుంది తప్ప ఎక్కడా కూడా ఒక నిజాయితీ అనేది లేదు. మహిళలకి రక్షణ ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికి రక్షణ ఉంది? స్టేషన్లకు వెళ్తే అక్కడ న్యాయం జరగదు. మీ వాళ్ళకి, మీరు చెప్పిన వాళ్ళకి ఒకవేళ వాళ్ళు మోసం చేసినా కూడా వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఎంతమందికి అగాత్యాలు జరుగుతున్నాయో మీరు చూడండి, ఎంతమందికి మోసాలు జరుగుతున్నాయో మీరు చూడండి. వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు దాకా మీ ఎమ్మెల్యేలే ఎంతో మంది మహిళల్ని మోసం చేశారు, వాళ్ళు వాడుకొని వదిలేసి వాళ్ళు వచ్చి బహిరంగంగా బయట చెప్తున్నా కూడా, వాళ్ళు వీడియోలు చూపిస్తున్నా కూడా వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? వాళ్ళని ఎందుకు మీరు పోషించి పెంచుతున్నారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదే మీకోసం ప్రభుత్వం, మీ ప్రజలందరూ మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది, ఇవన్నీ చేస్తారనా? మరి ఈ విధంగా ఉంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 76 ఎకరాలు మహిళల కోసం, ప్రతి ఒక్క మహిళ వాళ్ళకి ఇల్లు ఉండాలి, వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా నిలబడడానికి ఈ పథకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలకి మంచి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నలాగా ఉంటే, ఈ రోజు నిజంగానే మీరు ఒక రాక్షసుడిలాగా ఉన్నారు. ఎందుకనంటే ఆ కూటమి ప్రభుత్వంలో మీరు నిజంగానే న్యాయం చేయలేకపోతున్నారు, కానీ ఆ కుటుంబానికి భారంగా మారింది. మరి ఎవరు చూసుకుంటారు? ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాం. అలాగే అమరావతిలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తే వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా సమాధానం ఇవ్వలేదు, దాన్ని క్యాన్సిల్ చేశారు. పేదవాడు అమరావతి దాంట్లో ఉండటానికి అర్హులు కాదా అని అడుగుతున్నాను.